సిసిసి నస్పూర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిసిసి కార్నర్తో పాటు షిర్కే, నాగార్జున కాలనీ, శ్రీరాంపూర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సిసిసి కార్నర్ వద్ద మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, మంచిర్యాల నియోజకవర్గం ప్రజలందరికీ, మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1947 సంవత్సరంలో దారికట్ట మూడున్న పరిస్థితులు బ్రిటిష్ వారిపైన ఎన్నో పోరాటాలు చేసి చాలామంది అమరులైన తర్వాత మరి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపే విధంగా చాలా పెద్ద పోరాటం చేసిన తర్వాత మన దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే నేటి రోజున కింది స్థాయి ప్రజల వరకు కూడా ఫలాలనేటి, భారతదేశంలో ఉన్నటువంటి ఫలాలనేటి అందడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ఆయురారోగ్యాలతో ఉండడం, అదే కాకుండా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కింది వరకు కూడా అందడం, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్యాల ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవన్నీ కూడా సాధ్యమవడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు అని అంటే అది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి ఘనతే అని చెప్పి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, మరి చాలామంది మరి ఎన్నో పోరాటాలు చేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన ఫలితం నేడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 20 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఈరోజు భారతదేశం ఉందంటే కూడా మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు మనం మొదటి స్థాయికి చేరుకోవడం జరిగింది. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ గుప్తా ప్రేమ్సాగర్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి తరఫు నుండి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ 80 ఏళ్ళ స్వాతంత్ర జీవితంలో మరి భారతదేశం ఇంత ముందుకు రావడానికి కారణం కూడా మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మరి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అదేవిధంగా తర్వాత మన దేశంలో మొట్టమొదటిసారి తర్వాత ఎన్నికలైన తర్వాత మన నెహ్రూ గారి కావచ్చు, అదే ఇందిరాగాంధీ కావచ్చు, ఎంతోమంది మహనీయులు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా చేసి ఈ దేశాన్ని అగ్రరాజ్యాల మరి వెంట నిలిచే విధంగా చేసినట్టే మరి దాని వెనుక వారి కృషి ఎంతైనా ఉందని చెప్పేసి చెప్పచ్చు. ఆ విధంగా ఉంటే ఈరోజు బీజేపీ పార్టీ మరి రాజ్యాంగాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తూ ఈరోజు విడి మరి ఏదైతే మరి ప్రభుత్వాన్ని మరి వాడుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే దిశగా అడుగుస్తుంది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ దిశగా ఎప్పుడూ లేదు. మరి పేద ప్రజలకు కడుపు నిండా అన్న తినాలి, మరి ఒంటికి మరి బట్ట ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మా కాంగ్రెస్ పార్టీకి తగ్గుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.